సార్ నేను కుంభమేళాన్ని టీవీలో తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. ఇంత ఖర్చు పెట్టి ఫ్రీగా నాకు ఎందుకు చూపిస్తున్నారు సార్? చెప్తా, ముందు ఫోన్ చేయి మీ అల్లుడికి. అలాగే సార్. ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. మావయ్య, అల్లుడు ఎక్కడున్నావు? నేనా కుంభమేళా? నేను ఇక్కడే ఉన్నా. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు మావయ్య? ఆ కథ తర్వాత చెప్తాను కానీ నువ్వు ఎక్కడున్నావు చెప్పు. శివాలయం దగ్గరలో ఉన్నాను. దొరికా? ఫ్రీజ్! ఏంట్రా గంతిస్తున్నావా? నువ్వు మా కళ్ళ ముందు అందరినీ చంపేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? సార్, సాఫ్ట్వేర్ జాబ్ చేసే మావాడు మనుషుల్ని చంపడం ఏమిటి సార్? ఇంటరాగేషన్ లో మీకన్నీ అర్థమవుతాయి. మన అన్న దొరికిపోయి బెలా? అతను మన అన్న కాదు. అన్న కాదా? మరి మన అన్న ఎక్కడా? మనం బండి దగ్గర ఉందో అన్నవాడిని వేసేసి వస్తాడు. ప్లీజ్ హాస్పిటల్కి వెళ్దాం రండి. వాడు చచ్చాడనుకున్నాను, బతికే ఉన్నాడు. నా తమ్ముడిని డీజీపీని చంపింది వాడే. వాడిని చంపేయాలి, చంపేయాలి. సార్, యాజ్ పర్ రూల్స్ కుంభమేళాలో వెపన్స్ ఫైర్ చేయకూడదు. ఏంటి రూల్స్? హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఐఎమ్ రియల్లీ సారీ. మీరిద్దరూ ఒకేలా ఉండేసరికి అనవసరంగా నిన్ను అనుమానించాం. మీకే సంబంధం లేదు, మీరు వెళ్ళండి. సార్, ఇంతకీ అతను ఎవరు సార్? మర్డర్ చేసేవాడి గురించి మనకి ఎందుకు రా, వెళ్దాం పదా. నువ్వు ఆగు మావయ్య. వాడు దొరికాడు కాబట్టి రైల్వే స్టేషన్లో ఉన్నాం, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉండేవాళ్ళం. సన్ రైజు సన్సెట్ చూడటానికి ఒకేలా ఉన్నా టెంపరేచర్లో తేడా ఉన్నట్టు నీకు వాడికి అంత తేడా ఏంట్రా? ఒక్క నిమిషం. అదేంట్రా అతను టచ్ చేస్తావు ఎందుకు? ఇతను హీరో అని రాస్తుంది మావయ్య. పేపర్ వాళ్ళదేముందిరా, సర్క్యులేషన్ కోసం సవాల్ అట్లా రాస్తారు. ఎవరైనా ప్రాబ్లమ్స్ వదిలించుకుంటారు కానీ నువ్వేంట్రా తగిలించుకుంటావు? నాలా ఉన్న ఇతని గురించి తెలుసుకోవాలనుంది.